సో వెల్కమ్ టు వేటి న్యూస్ కాన్క్లేవ్. ఎలా అనిపిస్తుంది ఇక్కడ? ఇది చాలా మంచి ప్రోగ్రాము. ఒక కాన్క్లేవ్ పెట్టి రాబోయే 10 సంవత్సరాల్లో ఎలా ఉండబోతోంది ఇండస్ట్రీ, హైదరాబాద్, తెలంగాణ, చాలా ప్రముఖులను అందరినీ తీసుకొని వచ్చి వాళ్ళ పర్స్పెక్టివ్ ఏంటి, వాళ్ళు ఏమనుకుంటున్నారని చెప్తున్నారు. నా పేరు దివాకర్ సింగ్. ఐ రిప్రజెంట్ రెడ్ ఫైర్ క్రియేషన్స్, ఎన్ ఏఐ డ్రివెన్ స్ట్రాటజీ కంపెనీ. వీఆర్ ఇంటూ డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్, ఐటీ రిలేటెడ్ కంపెనీ. ఇక్కడ చాలా వరకు ఏఐ ఇంపాక్ట్ గురించి, ఏఐ యూటిలైజేషన్ గురించి, రియల్ ఎస్టేట్లో ఎలా వాడుతున్నారు, జయేష్ రంజన్ గారు గవర్నమెంట్లో ఏఐ ఏ విధంగా ఇంపాక్ట్ అవుతోంది అని ప్రతి గవర్నమెంట్ పాలసీల గురించి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇప్పటివరకు చాలా విషయాలు చెప్పారు. మంచి విధానంగా వెళ్తోంది. వేటు ఎస్ఎంఎస్ అనే ఈ స్పెసిఫిక్ కంపెనీ ఒక డిస్రప్షన్ కంపెనీ, ఒక స్టార్టప్లో ఒక షార్ట్ న్యూస్ని తీసుకొని వచ్చి చాలా పాపులర్గా, అంటే ఈరోజు ఎవరికి అటెన్షన్ స్పాన్ ఎక్కువగా లేదు, ఆ క్రిస్ప్గా ఇన్ఫర్మేషన్ ఇవ్వడం అనేది చాలా ఇంపార్టెంట్. అలా ఇచ్చి తీసుకొచ్చారు. ఇట్స్ ఎ గ్రేట్ ప్రోగ్రామ్. ఇంకా చాలామంది వస్తున్నారు. చాలా ఇంపాక్ట్ఫుల్ ప్రోగ్రామ్గా కాబోతోంది. ఇది హైదరాబాద్లో ఇనిషియేట్ చేయడము చాలా ఉత్సాహంగా అందరికీ ఉంది. యా సార్, మన మోటివ్ వచ్చేసి అ డికేడ్ ఫ్రమ్ నౌ. సో మీ సెక్టార్లో ఎలాంటి డెవలప్మెంట్ ఉంటుంది అనుకుంటున్నారు లైక్ కమింగ్ 10 ఇయర్స్లో? నేను టెక్నాలజీ పర్స్పెక్టివ్లో ఉంటాను. ఇప్పుడు టెక్నాలజీ ట్రాన్స్ఫర్మేషన్ అనేది ఓపెన్ ఏఐ అనే కంపెనీ వచ్చి చాలా డిస్టర్బ్ చేసింది ఎంప్లాయబిలిటీని. దాన్ని డిస్టర్బ్ చేస్తూ ఇప్పుడు ఆంథ్రోపిక్, క్లౌడ్ అనే కంపెనీస్ వచ్చాయి. చాలా వరకు సాఫ్ట్వేర్ డెవలప్మెంట్, కోడింగ్ రాసే విధానాలన్నీ మారుతున్నాయి. ఇదే విధంగా ఏఐ ఈజ్ గోయింగ్ టు ఇంపాక్ట్ ఎవ్రీ వాక్ ఆఫ్ లైఫ్. సో అందరూ ఈ ఫ్యూచర్ జనరేషనల్ టెక్నాలజీని నేర్చుకొని వాళ్ళు డెలివరీ చేసే ఏదైతే ప్రాజెక్ట్ కానీ ఒక టాస్క్ ఉంటుందో దానిలో ఏఐని వాడి ఏ విధంగా మేము డెలివరీ చేయగలగడం అని నేర్చుకోవడం అనేది నెక్స్ట్ తరానికి చాలా అవసరము. ఈ టెక్నాలజీ ట్రాన్స్ఫర్మేషన్, ఆటోమేషన్ అనేది మనము 10 సంవత్సరాలు ప్రిడిక్ట్ చేయనంతగా ఫాస్ట్గా వెళ్తుంది. కానీ 2030 వరకు ఐటీ సర్వీసెస్ ఇండస్ట్రీ మొత్తం ఆటోమేట్ అయిపోయే అవకాశం ఉంది. ఇప్పుడు పాత జాబులు వెళ్ళి కొత్త జాబులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. చాలా వరకు ఇప్పుడు అమెరికా లాంటి కంపెనీస్ ఎప్పుడైతే వాళ్ళు సర్వే చేస్తే ఓన్లీ 23 to 24% పీపుల్ ఆర్ ఏఐ ఎనేబుల్డ్. ఇంకా 70% మందికి మనం ట్రైనింగ్ ఇవ్వాల్సిన పరిస్థితి ఉంది అని వచ్చింది. అక్కడ 4,40,000 ఏఐ జాబ్స్ వస్తున్నాయి. అయితే ఏంటంటే పాత పద్ధతులకు త్రిలోదకాలు ఇచ్చి మీరు కొత్త విధానాలను నేర్చుకోవడం చాలా అవసరము. ఫ్యూచర్ అనేది ఇంతకుముందు లాగా స్టాగ్నెట్గా ఉండదు, చాలా ఫాస్ట్గా మారుతుంది. కొన్ని పొజిషన్స్ మీరు చిన్నప్పుడు అడిగితే మీరేమవుతారు అంటే పైలట్, డాక్టర్ అనేవాళ్ళు. కొన్ని సంవత్సరాల్లో మీరు అనుకునే పొజిషన్స్ కూడా ఆటో పైలట్, ఆటోమేటివ్గా అయ్యే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి చాలా జాగ్రత్తగా ఫ్యూచర్లో ఏముంది తెలుసుకొని టెక్నాలజీని నేర్చుకొని ముందుకు వెళ్ళడం చాలా అవసరం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.